హాయ్ అండి. ఈరోజు నేను బోట్ నెక్ మోడల్ కుడుతున్నాను. ఇది ఎలా అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను బోట్ నెక్ కట్ చేశాను. బోట్ నెక్ అండ్ హోల్ అండి. హోల్లో సమోసా పెట్టి లోడింగ్ ఎలా అనేది చూపిస్తాను. ఇగోండి, ఇప్పుడు దీనికి సమోసాలు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కుట్టి పెట్టుకున్నానండి. మీకు తెలుసు కదా సమోసా ఎలా చేయాలి అనేది. తినే సమోసా కాదండి, ఫోల్డ్ చేసి క్లాత్ని కుట్టి పెట్టుకున్నాను. అవి దీనికి రౌండ్ ఆఫ్ పెట్టేస్తున్నాను సమోసాలు. తర్వాత పైపింగ్ వేయాలండి. ఇదండి సమోసా, చూసారు కదా ఎలా తయారు చేసి పెట్టుకున్నాను. కుట్టు వేసి దీనికి పైపింగ్ వేసి లోడింగ్ ఎలా అనేది చూపిస్తాను. ఇంకోండి, మొత్తం ఇలా పెట్టేసాం కదా. ఇంకోండి, క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి సమోసా పెట్టేయడమేనండి. ఇక్కడ కొంచెం ఒకటి తక్కువ వచ్చింది. ఇప్పుడు పైపింగ్ అండి. పైపింగ్ కూడా ఈ సమోసా పైన పెట్టేయాలి. మొత్తం రౌండ్ ఆఫ్ ఏసీఎల్ లైనింగ్ పైపింగు వేసి ఇప్పుడు ఒరిజినల్కి వేసాను కదండి. ఇప్పుడు ఈ ఒరిజినల్కి ఇది ఎలాగా రివర్స్ చేస్తాను, లోడింగ్ ఎలా అవుతుందని చూడండి. ఇవ్వండి, ఇప్పుడు ఈ మనం కుట్టిన వైపు పెట్టుకోవాలండి. మనము సమోసాలు పెట్టాం కదా, అటువైపు ఒరిజినల్ పెట్టుకోవాలి. ఈ సమోసా లేని వైపు పైన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా వేస్ట్ అంతా కట్ చేసి తీసేయాలండి. ఇది చూడండి, నేను కుట్టు వేసాక అది ఎలా కటింగ్ చేయాలి అని చూపిస్తాను. ఇంకోండి, కుట్టు వేసాను కదా, ఇప్పుడు ఇది కటింగ్ చేసేస్తున్నాను. ఇంకోండి, ఇలా కట్ చేసి వేస్ట్ తీసేసి కాట్లు పెట్టుకోవాలండి. నాలుగు వైపులా కాట్లు పెట్టుకోవాలి. నాలుగు వైపులా ఇలా కాట్లు పెట్టుకొని దీన్ని లైనింగ్ని లోపల ఈ హోల్ లోపల నుంచి అటువైపుకి పంపించాలండి. ఇంకోండి, ఇలాగా లోపల వైపు రివర్స్ చేయాలి. ఇంకోండి, ఇలాగా నేను ఇప్పుడు దీనికి ఒడ్డు కుట్టు వేస్తానండి. ఇలా ఒడ్డు కుట్టు వేసుకొని తర్వాత లైనింగ్ అంతా అటాచ్ చేసి ఇప్పుడు పాదం వరుస కుట్టు కూడా వేసుకోవాలండి. ముందు అన్నీ సెట్ చేసుకొని ఒడ్డు కుట్టు వేసుకొని లైనింగ్ కూడా కరెక్ట్గా అంటించుకొని ఎక్కడ ఏ ఉగ్గు లేకుండా అప్పుడు పాదం కుట్టు వేసుకోవాలండి. ముందు లైనింగ్ అటాచ్ చేసేయాలి. చేసేసి వేస్ట్ అంతా కట్ చేసేసి డాట్స్ వేసుకొని పైపింగ్ వేయాలి. ఇది చూడండి. ఇంకోండి, ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు పాదం కుట్టు అన్నాను కదండి. ఇగోండి, పాదం వరుస కుట్టు వేస్తున్నాను. ఇలా పాదం కుట్టు వేయడం వల్ల ఉగ్గు ఏదైనా ఉంటే కూడా కవర్ అవుతుందండి. ఆ ఖర్చులు ఉంటాయి కదా, అవి కొంచెం పైకి లెగుస్తున్నట్టు ఉంటాయి. అదేం లేకుండా నొక్కి పెడుతుంది అన్నమాట. అందుకని ఇలా పాదం కుట్టు వేసుకోవాలి. ఇదండి, డాట్స్ వేసి పైపింగ్ వేసేస్తాను. చూసారు కదా. ఇప్పుడు నడుముకి పైపింగ్ అండి. లాస్ట్లో ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దీన్ని మడిచి కుట్టేయాలండి. ఇంకోండి, ఎలా వచ్చిందండి, నచ్చిందా? చూసారు కదా, బాగుంది కదా నా ఫినిషింగ్ లాస్ట్లో. ఇదండి, హ్యాండ్స్కి బార్డర్ పెట్టాను. ఇలా వచ్చిందండి బ్లౌజు. లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.